టాలీవుడ్ లో తనదైన స్టైల్తో నటనతో ప్రేక్షకుల్ని రంజింపచేస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న అల్లరి నరేష్ హీరోగా, కామ్నా జట్మలాని హీరోయిన్ గా, కోట శ్రీనివాసరావు, ఆలి, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, రఘుబాబు, ఎల్బి శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవి శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర తారాగణంగా ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఈదర శ్రీనివాస్, ఈదర రవికుమార్లు నిర్మాతలుగా బిగ్ బి ప్రొడక్షన్ బ్యానర్ పై ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కత్తి కాంతారావు. కత్తిలాంటోడి కన్నె జతగాడు మెత్తబడకుండా నిన్ను విడిపోడు, ఆడతడిని ఈడతడిని ఈ గుంటడు, ఆరు బయటే మంచమేసి ఆటంటడు, నిన్ను చూపితే ఇంద్రుడు ఇక రంభతో ఉండడు. అసలెందుకీలా మల్లికార్జున్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చగా ఎవరినైనా మాటలతో మడత పెట్టడం, మాటల్లో పెట్టి బురిడీ కొట్టించే కత్తి కాంతారావు కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీస్ అవ్వడం, ఇక అక్కడ మన కాంతారావు చేసే చేష్టలతో సాగే కథగా, చక్కటి పంచ్ డైలాగులతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే చిత్రంగా, ఎవరినైనా మడత పెట్టేస్తాడు అనే ట్యాగ్ తో ఆంధ్రదేశమంతటా హాయిగా నవ్వించడానికి కత్తి కాంతారావు విడుదలకు సిద్ధమైంది. కొరియన్ నటుడు జాంగ్ డాంగ్ గన్ హీరోగా, తాగుబోతు రాన్ పాత్రలో జెఫ్ఫీ రష్, కత్తులు విసిరే వ్యక్తి పాత్రలో కట్ బాస్వర్త్, డోనీ హోస్టన్, టోనీ కాల్స్, యాష్ జోన్స్, నిక్ శాంసన్ ఇతర తారాగణంగా, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నిర్మాతల్లో ఒకరైన బామ్ ఎం వాస్బర్న్, సెవెన్ స్వోర్డ్స్ నిర్మాత జూయిల్ లీ, మైకేల్ పీసర్ సంయుక్తంగా దాదాపు 200 కోట్ల వ్యయంతో కొరియన్ డైరెక్టర్ సింగ్ యాలీ దర్శకత్వంలో అత్యంత భారీ వ్యయంతో రూపొందించిన ది వారియర్స్ వే చిత్రానువాదంగా హ్యారీ పాటర్ 7 వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని అందించిన మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రజన్ పార్థసారథి నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం మగధీరుడు ఒక్కడే. ఆసియా ఖండంలో అద్భుత యోధునిగా పేరొందిన జాంగ్ అనే వీరుడు అనివార్య పరిస్థితుల్లో అమెరికాలో తలదాచుకోవడం, అక్కడ అతనికి ఓ తాగుబోతు సర్కస్ లో కత్తులు విసిరే మరో వ్యక్తి పరిచయం కావడం, వారి నుంచి అతనికి అతి శక్తివంతమైన కొన్ని రహస్యాలు తెలియడం, వాటి ద్వారా జాంగ్ ఏం చేశాడు, తనకు ఎదురైన సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరమైన కథాంశంగా అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో, అత్యద్భుతమైన అడ్వెంచర్స్ విన్యాసాలతో, అత్యాధునిక టెక్నికల్ వాల్యూస్ తో, ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథనంతో మగధీరుడు ఒక్కడే డిసెంబర్ 10న ప్రపంచ ప్రేక్షక జనంతో పాటు తెలుగు ఆబాల గోపాలని సైతం అలరించడానికి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. I have made you the strongest of all my warriors. An assassin so dangerous, no army could defeat him. Until the day you must kill the last of their clan. He refused his mission. He may burn his past, but he will pay for this betrayal. యాండేలా హీరోగా హాలీవుడ్ లో మార్వెల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జింగ్వాంగ్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించి ఘన విజయాన్ని సాధించిన ఫ్యూచర్ ఎక్స్ క్యాప్స్ చిత్రానువాదంగా రామిరెడ్డి నిర్మాతగా ఆర్సీఎం సినీ చిత్ర పతాకంపై రూపొందించిన చిత్రం 2020 రోబోమ్యాన్.
యాండేల హీరోగా ఆకట్టుకునే నటనతో రోబో విన్యాసాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా, అద్భుతమైన గ్రాఫిక్స్ హైలైట్ గా, అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లతో, హై టెక్నికల్ ఎఫెక్ట్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథ కథనంతో రూపొందించిన చిత్రం 2020 రోబోమ్యాన్. యాక్షన్, అడ్వెంచరస్, సైంటిఫిక్ అండ్ ఎగ్జైటింగ్ థ్రిల్లర్ గా తెలుగు ఆబాల గోపాల్ని అలరించడానికి ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.